ఎన్టీఆర్ కు సంబంధించిన సేవా ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం అధికారికంగా ప్రకటిస్తామని ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించింది. రా ఎన్టీఆర్ పేరుతో నిర్వహిస్తున్న కార్యకలాపాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. ఆ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అనధికార వ్యక్తులు, సంస్థల ద్వారా జరిగే ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవద్దని తెలిపింది. ఇదే అంశంపై మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. సుజన్, రా ఎన్టీఆర్ సంస్థ చేసిన ప్రకటనకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదంటూ ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించింది కదా, అందులో ఏం విషయం ఉంది, ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడి ఒంగోలుకు సంబంధించిన అభిమానులందరూ కలిసి రా ఎన్టీఆర్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించడం జరిగింది. అయితే వాళ్ళు గతంలో ఎన్టీఆర్ పేరిట తాము సేవా కార్యక్రమాలు చేస్తాము, ఫండ్ రైజ్ చేస్తాం అని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అప్పుడు కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ క్లారిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ ఫండ్ రైజింగ్ వెనక ఎన్టీఆర్ ఆఫీస్కి ఎలాంటి సంబంధం లేదు, దయచేసి వాటిని కూడా గుర్తించాలి, ఎన్టీఆర్కి సేవా కార్యక్రమాలతో ఎలాంటి సంబంధం లేదు, అనధికారికంగా ఎవరో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎన్టీఆర్ పేరిట ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కూడా అప్పట్లోనే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ గత 4 రోజులుగా చూసుకుంటే కనుక చిత్తూరు జిల్లాలో ఊరువాడ కార్యక్రమం, సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నామని చెప్పేసి మళ్ళీ ఎన్టీఆర్ పేరిట సేవా కార్యక్రమాలు మొదలవుతున్నాయని చెప్పేసి ఇదే రా ఎన్టీఆర్ సంస్థ అనేది ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇదే అదునుగా సేవా కార్యక్రమాలే చేస్తారా లేదా ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం ఉంటుందా అనే ఒక ప్రచారం అనేది కీలకంగా జరుగుతూ వచ్చింది. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనే నేపథ్యంలోనే ఈరోజు ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి మరొక క్లారిఫికేషన్, ఒక స్టేట్మెంట్ అనేది అఫీషియల్గా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఆ రా ఎన్టీఆర్ అనే సంస్థకు ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదు, ఎన్టీఆర్ పేరు వాడే అర్హత కూడా ఆ రా ఎన్టీఆర్ అనే సంస్థకు లేదు. సో దీనన్నీ కూడా గుర్తించాల్సిందిగా ఎన్టీఆర్ ఆఫీస్ స్టేట్మెంట్లో వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఇక ఇది రెండోసారి ఇవ్వడం జరిగింది, ఇదే చివరిసారి ఎవరిదే గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తున్న సేవా కార్యక్రమాల పేరు చేస్తున్న ప్రచారం కానీ వీటన్నింటి ప్రకటనల కనుక ఎలాంటి సంబంధము ఎన్టీఆర్కు లేదు, దీన్ని ఎప్పటికైనా గుర్తించాలి అని చెప్పేసి కూడా కీలకంగా ఈ స్టేట్మెంట్లో వాళ్ళు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా సేవా కార్యక్రమాలు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం అని చెప్పే ప్రచారం అనేది సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్ ఈ నెల 18వ తారీఖున తన రాజకీయ ప్రవేశం గురించి చెప్తారు అని చెప్పేసి ప్రచారం అనేది ఎక్కువగా జరిగింది. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పేజెస్ అన్నీ కూడా విపరీతంగా దీన్ని ప్రచారం చేశాయి. సో వీటన్నిటికీ ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మరొకసారి ఈ క్లారిఫికేషన్ అనేది ఆయన ఆఫీస్ నుంచి, ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ఇదే చివరిసారి, ఇక ముందు భవిష్యత్తులో ఎవరు ఎలాంటి ప్రకటనలు చేసినా నమ్మవద్దు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టం ఈ స్టేట్మెంట్లో చాలా స్పష్టం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో భవిష్యత్తులో ఎవరు ఎలాంటి ప్రకటన చేసినా ఎన్టీఆర్కి సంబంధం లేదనే విషయం కూడా చాలా క్లారిటీగా ఈరోజు చెప్పడం జరిగింది. నవీన్, థ్యాంక్ యూ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏపీ కన్వీనర్ కృష్ణ యాదవ్ ఏమంటున్నారో మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. ఈ నెల 18వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ తిరుపతిలో ప్రెస్ మీట్ ఉందని చెప్పి తమిళనాడులో విజయ్ ఎలాగైతే సేవా కార్యక్రమాలు చేస్తూ తర్వాత రాజకీయాలకు వచ్చారు, అలాగే సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నారని ఇట్లా సోషల్ మీడియాలో విశ్లేషకులు కూడా వారి స్థాయిలో వాళ్ళు విశ్లేషణ చేసిన నేపథ్యంలో అసలు 18వ తేదీ తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారు, ఆ కార్యక్రమాలు ఏమైనా జరగబోతున్నాయి, ఎవరు నిర్వహిస్తున్నారు, రా ఎన్టీఆర్ అనే సంస్థ వెనక ఎవరున్నారు, ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించి స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ ఉన్నారు. ఆయనకి ఆఫీస్ నుంచే స్వయంగా కొన్ని ఆదేశాలు రావడం వల్ల ఆయన అఫీషియల్గా మాట్లాడడానికి సిద్ధపడ్డారు. ఆయనతోనే మాట్లాడి ఏంటి పరిస్థితి తెలుసుకుంటాం. ఏమండి, 18వ తేదీ గురించి బాగా విస్తృతమైనటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో అసలు ఏంది, జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారా?
జూనియర్ ఎన్టీఆర్కే ఈ విషయం తెలియదు. నేను చెప్పాలంటే మాకే తెలియదు, అభిమానులు అంటూ మాకే తెలియదు. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది వాళ్ళు ఏదో అనౌన్స్ చేసుకున్నారు, వాళ్ళు ఏదో వెబ్సైట్ పెట్టుకొని ఏదో చేసుకుంటాను. వాళ్ళు అనౌన్స్ చేశారు కదా, వాళ్ళు కనీసం దీనికి ఒక క్లారిటీ, హీరో ఎందుకు వస్తారండి తెలియని మాకే తెలియనప్పుడు హీరోకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి. ఎన్టీఆర్ కూడా పేరు పెట్టుకో తప్పులేదు, కాంట్రవర్సీ జోలికి ఎందుకు వెళ్తున్నారు? తిరుపతిలోనే చేయాల్సిన కాంట్రవర్సీ మీకు ఎందుకు వచ్చింది అంటే మీడియా పాయింట్ ఎక్కువ ఉంటుందండి, మీడియా అటెండెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పి మీరు ఇక్కడ చేస్తున్నారని మాకు డౌట్. మేము అప్పటికి 4 రోజులు చూసాం, అంతా ఎంక్వైరీ చేసాం. వీళ్ళు కనీసం ఒక స్టేట్మెంట్ కానీ ఇంత వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ రారని వాళ్ళకి తెలుసు, అయినా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? అలా ప్రకటించడం వెనక ఇంటెన్షన్ ఏంటి? మామూలు సేవా కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రకటించిన వాళ్ళు చేసి ఉండాలి యాక్చువల్గా, వెంటనే అప్పటికప్పుడు ఈ రోజు ఒక మరుసటి రోజే చేస్తుంటే ఇంత కాంట్రవర్సీ అవ్వదు. ఇది ఏదో సేవా కార్యక్రమం లాగానే వెళ్ళిపోయి ఉంటుంది. ఇలాంటి చేసేవాళ్ళు కొన్ని వేల మంది హీరో గారికి ఉన్నారు. ఆన్లైన్లో నెట్స్ అన్నీ పెట్టుకొని వాళ్ళ స్థాయి కొద్దీ వాళ్ళ ఊర్లో చేసుకునే వాళ్ళు ఉన్నారు, స్టేట్ లెవెల్లో చేసేవాళ్ళు ఉన్నారు, ఇండియా లెవెల్లో చేసే అక్కడక్కడ ఉన్నారు. ఇది ఒక సంస్థలాగా ఒకటి ఉందనుకొని మేము గుమ్మిన ఉన్నాం, అంతే తప్ప వాళ్ళు ఎప్పుడు మాతో రియాక్ట్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఏదో చేసుకుంటా అన్నారు, అది ఓకే. కానీ ఇప్పుడు కాంట్రవర్సీ కోసమే వీళ్ళు పెట్టారా అనేది మాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మేము చూస్తూ ఉంటే కనీసం మా ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తారు. మీరైనా రాలాగా మాట్లాడుతున్నారా, లేదు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్గా అఫీషియల్గా చెప్తున్నారు? నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అఫీషియల్గానే చెప్తున్నాను. మీకేమైనా ఆదేశాలు వచ్చిందా? ఆదేశాలు వచ్చాయని కదా, నేనే నాకు తెలుసు కాబట్టి అవన్నీ నేను చూస్తూ ఉంటాను కాబట్టి. లాస్ట్ టైం కూడా చూశారు, క్యాన్సర్ పేషెంట్ అప్పుడు కూడా నేనే పోయి బెంగళూరు పోయి వాళ్ళతో వీడియో కాల్ అంతా మాట్లాడించి అన్నీ చేశాను. ఈ బాధ్యత ఒకరు చెప్తే రాదు. మేము అప్పుడు మా అభిమానికి మా హీరోకి భంగం కలుగుతా అంటే మేమే తీసుకుంటాం, ఫస్ట్ తీసుకోవాల్సింది మేమే. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కానీ ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసుకున్నాం. మా ఆఫీస్లో మేము ఉంటాం, టీం ఉంది, మొత్తం స్టేట్ కమిటీ టీం అంతా ఉంది, వాళ్ళతో మాట్లాడుకున్నాం. తిరుపతి కాబట్టి మీరు మాట్లాడి క్లోజ్ చేయండి అని క్లోజ్ చేస్తానమ్మా. సో వాళ్ళ నిర్వాహకులతో కూడా వాళ్ళు ఎవరన్నా మాట్లాడడం కానీ ఆ ప్రెస్ మీట్ గురించి లేదని కానీ ఇంకోటి ఉందని కానీ ఏదన్నా ఫర్దర్ కార్యక్రమం ఉందా లేదా? నిన్నటాల నుంచి మా వాళ్ళంతా ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్లో ఉన్నారంట వాళ్ళంతా. సరే మేము ఇంకా మాట్లాడదలుచుకోలేదు, డైరెక్ట్గా ప్రజలకి ఫ్యాన్స్కి చెప్పేద్దాము, ఇది ఇష్యూ ఉండేది ఉన్నట్టు చెప్దామనేది ఇంతనే మేము ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే అది కన్ఫ్యూజ్ క్రియేట్ కాకూడదు. ఈ కాంట్రవర్సీ ఇక్కడ ఫుల్ స్టాప్ వరకు ఈ ఫేక్ న్యూస్లంతా నమ్మద్దండి. ఎన్టీఆర్ గారు రావట్లేదు, ఏమీ లేదు. వీళ్ళు సేవా కార్యక్రమం ఏందో వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం దానికి. కానీ వీళ్ళు మళ్ళీ ఇదే విధంగా ట్రోల్ చేస్తే వీళ్ళు ఆనందం ఎక్కువ ఉన్నట్టుంది. ఖచ్చితంగా న్యాయపరంగా మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేసి దీనిపైన ఎంక్వైరీ చేయమని కంప్లైంట్ చేయబోతున్నారు. ఎవరికి చేయబోతున్నారు? అదే అభిమానులకు మనోభావాలు దెబ్బతీస్తున్నారు, హీరో గారు గౌరవ భంగం కలిగిస్తున్నారు. దీని రెండింటిపైన మేము కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం. రేపు ఫర్దర్ ఈ విధంగా చేయకుండా ఉంటారనేసి ముందు కంప్లైంట్ చేయాలని డిసైడ్ చేస్తాం. రేపు సేవా కార్యక్రమం కోసమే ప్యూర్గా చేయదలుచుకుంటే చేసుకోవచ్చు, కానీ హీరోకి చెడ్డపేరు వచ్చే విధంగా చేయొద్దనే విధంగా అయితే మాత్రం స్పష్టమైన ఆదేశాలు వచ్చింది. కాబట్టి కృష్ణ కూడా మనకి చెప్పే పరిస్థితి ఉంది. వీడియోస్ నాగార్జునతో దినేష్ తిరుపతి.